చేస్తారు, హిలేరియస్గా ఎంటర్టైన్ అవుతారు. అంటే మన ఎప్పుడైతే ఒక కల్ట్ అయిందో దానికంటే మించిన ఎప్పుడు మాట్లాడకూడదు. అది అలా మాట్లాడకుండా దీన్ని చూస్తే మీరు ఇది హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇందులో వచ్చేసిన ప్రతి యాక్టరు అది చూసి మళ్ళీ డబ్బింగ్లో మళ్ళీ ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నారు, అర్థమవుతుంది. సో వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే వీటి గణేష్ కానీ, తర్వాత గోపి దాన్ని లీడ్ చేసిన విధానం కానీ, మొత్తం ఎంటైర్ ఆ ట్రాక్ని, తర్వాత నరేష్ గారు ఎక్సలెంట్, ప్రగతి గారు, ఇంకా చాలామంది ఆయన అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, మన శకలక్ శంకర్, గిరి, చాలామంది ఉంటారు అందులో. సో ట్రైన్ సీక్వెన్స్ హిలేరియస్గా ఉంటుంది, అది కథలో ఉంటుంది. అంటే అది కావాలని పెట్టినట్టుగా చాలా ఆర్గానిక్గా ఉంటుంది అది. కానీ శ్రీను వైట్ల గారి సినిమాల్లో ఎంతమంది కాస్టింగ్ ఉంటారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ కెరియర్ బెస్ట్ క్యారెక్టర్స్ అయిపోతాయి అందులో. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని ఆ క్యారెక్టర్స్లో గుర్తుపెట్టుకోవడం అనేది మీరు అలవాటు చేసేస్తుంటారు. మీ సినిమాలోనే ఉంటుంది, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు అందరి నుంచి బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది సునీల్ గారు, అజయ్ ఘోష్ గారు, అందరూ యునో విటివి గణేష్ గారు, అండ్ ఐ థింక్ వెంకీ భరత్ కూడా మళ్ళీ మీ కాంబినేషన్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అన్ని క్యారెక్టర్స్ కలిసి? చాలా మంది ఉన్నారండి. ఇంకా సునీల్ కానీ, రాహుల్ రామకృష్ణ కానీ, పృథ్వీ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. తర్వాత ఆయన శ్రీకాంత్ అయ్యంగారు ఆయన, తర్వాత ఇంకా చాలామంది మీరు అన్నట్టు భరత్ కానీ, ఇంకా అపార్ట్మెంట్స్లో కొంతమంది ఉంటారు. చాలామంది అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అంటే సరదా, అంటే చాలా రోజుల తర్వాత ఈ ఫెస్టివల్కి అందరు ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా, డెఫినెట్గా నా సినిమాలో వల్గారిటీ ఉండదు, మీ అందరికి తెలుసు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. కాన్ఫిడెన్స్ నాకు ఉంది, కోరుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ. సూపర్ సార్, మేమైతే ఎదురు చూస్తున్నాము. సో విశ్వప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ వేణు గారు కూడా, వీళ్ళిద్దరూ కలిసి డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడాలి అనిపించేంత అద్భుతమైన అవుట్పుట్ కూడా ఇచ్చారని అర్థమవుతోంది. సో విశ్వప్రసాద్ సార్ ఇప్పుడు గోపీచంద్ గారితో సినిమా చేస్తున్నారు, ఇంకోవైపు ప్రభాస్ గారితో రాజా సాబ్ చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులతో కలిసి సినిమా మీ బ్యానర్లో జరుగుతూ ఉన్నాయి సినిమాలు. ఇది ఎలా అనిపిస్తుంది ఒకసారి మా ఫ్యాన్స్ అందరి కోసం మీ నుంచి ఏదో ఒకటి? అంటే రాజా సాబ్ స్టార్ట్ చేసే ముందే గోపిచంద్ గారితో వి డిడ్ ఎ మూవీ అండి. సో ఐ థింక్ రాజా సాబ్ ఇంకో 6 monthsలో అవుతుంది అనుకుంటున్నాం. అంటే April 10th వస్తుంది. సో ఈ మధ్యలో వి డిడ్ అనదర్ మూవీ విత్ గోపిచంద్. సో ఓకే. సో ఎస్, ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా డెఫినెట్గా దసరా పండగకి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా అందరినీ అలరిస్తుంది అనేది అయితే అర్థమైపోతుంది. వీ విల్ బీ ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే టీజర్ ఆల్రెడీ మమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేసింది. కాబట్టి టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. త్వరలోనే మళ్ళీ చేతన్ భరద్వాజ్ గారి పాటలు అండ్ ట్రైలర్ వీటన్నిటి కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము.